నారాయణఖేడ్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన గౌరవ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి మాట్లాడుతూ జహీరాబాద్ నందు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన రాష్ట్ర మంత్రి హాజరై అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించడం జరిగింది. కానీ అవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసినవి. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కొత్తగా సంగారెడ్డి జిల్లాకు ఎలాంటి నిధులు తీసుకురాకుండా వారి డబ్బా కొట్టుకోవడానికి మాత్రమే వచ్చారన్నారు. ముఖ్యంగా మహిళలకు 2,500 ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఉన్న 1 లక్ష రూపాయల కఠినంగా 1 తులం బంగారం ఇవ్వలేదు. పెన్షన్దారులకు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు 4,000 ఇస్తామని ఇవ్వలేదు. వికలాంగులకు 6,000 ఇస్తామని ఇవ్వలేదు. ఎలాంటి కొత్త పనులు ప్రారంభించకుండా పాత నిధులకు తోటే నిర్మించినటువంటి వాటిని ప్రారంభించి మేమని ప్రగల్భాలు చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఎలాంటి నిధులు కూడా ఇవ్వడానికి ముఖ్యమంత్రి శుభకంగా లేరు అనేది ఆ సభాముఖంగా తెలుస్తుంది. ఎందుకంటే నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి అడిగిన నిధులకు ముఖ్యమంత్రి సమాధానం ఇస్తూ ప్రయత్నం చేస్తామని తెలిపారు. కానీ నిధులు మంజూరు చేస్తానని ఎలాంటి హామీ ఇవ్వలేని ముఖ్యమంత్రి నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఇక్కడున్న ఎమ్మెల్యే, ఎంపీ మరి ఇంకేంటి ఇంకా ఇలాంటి అభివృద్ధి పనులు చేస్తారు, ప్రజలు గమనించాలన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కనీసం స్టేజ్ మీద మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మాకు ముఖ్యమంత్రికి మంచి సన్నిహితమని మాయమాటలు చెప్పి ప్రజలు మోసం చేస్తున్నారు. కానీ నారాయణఖేడ్ నియోజకవర్గానికి కానీ నారాయణఖేడ్ మున్సిపాలిటీకి కానీ ఎలాంటి అభివృద్ధి నిధులు తెచ్చిన పాపాన పోలేదు. ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలని సిర్గాపూర్ వాసర్ దగ్గర శంకుస్థాపన చేసినప్పటికీ ఎలాంటి నిధులు మంజూరు కాలేదు, పనులు ప్రారంభం కాలేదు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నవోదయ పాఠశాలను జిల్లాకు మంజూరు చేయగా ఎంపీ చేతగానితనంతో ఆందోళన నియోజకవర్గానికి నవోదయం పోవడం చాలా బాధాకరమన్నారు. నిండు సభలో అందరికీ మాట్లాడడానికి సమయం ఇచ్చే ముఖ్యమంత్రి నారాయణఖేడ్ ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వలేదంటే వారికి అక్కడ ఎలాంటి స్థానం ఉందో అర్థం చేసుకోవాలన్నారు. బసవేశ్వర, సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే చేసిన పనులు తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చేసింది ఏం లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్, వైస్ చైర్మన్ పరశురాం, మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు జగదీశ్వర్చారి, మాజీ ఎంపీటీసీ ముజామిల్, మండల పార్టీ అధ్యక్షులు విఠలరావు పటేల్, నాయకులు లక్ష్మణ్ నాయక్, హుబేడ్, ప్రశాంత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. తీసుకురావాలి అని వారు అడగడం జరిగింది. ఇదే కాకుండా చెక్ డ్యామ్ గురించి కూడా వారు నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా నారాయణఖేడ్ శాసనసభ నియోజకవర్గానికి ఒక పక్కన సురేష్ శెట్టర్ గారు, ఇంకొక పక్కన డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు 2 కళ్ళలాగా అభివృద్ధిని చెయ్యాలనుకుంటున్నారు. వాళ్ళిద్దరు నాకు అత్యంత ఆప్తులు. తప్పకుండా నారాయణఖేడ్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక సమీక్ష తీసుకొని సంజీవ్ రెడ్డి గారు నాకు దృష్టికి తీసుకొచ్చిన నిధులను మంజూరు చేయడానికి, అనుమతులు ఇవ్వడానికి కూడా సంపూర్ణంగా ప్రయత్నం సంపూర్ణంగా ప్రయత్నం చేస్తాను. ఇస్తారంటలేడు, మంజూరు ఇస్తారంటారు. సంపూర్ణంగా ప్రయత్నం చేస్తాం. ఇచ్చేది ఎవరు? మంజూరు ఇచ్చేది ఎవరు? ముఖ్యమంత్రి. అదే ముఖ్యమంత్రి అంటుండు ప్రయత్నం చేస్తా అంటుండు. ఇండైరెక్ట్ గా ఇవ్వనని చెప్తుండు, ఏది కూడా ఇవ్వనని చెప్తుండు. ఇది సంజయ్ రెడ్డి కథ. సరే, ఒక్కటి కూడా జైరాబాద్ నియోజకవర్గానికి ఒక కొత్త హామీ ఇవ్వలేదు. వాళ్ళు జైరాబాద్ నియోజకవర్గంలో మీటింగ్ వెళ్తే జైరాబాద్ నియోజకవర్గం ఒక కొత్త హామీ ఇవ్వలేదు. ఈ సురేష్ గారు మాట్లాడుకుంటా ఏమన్నాడంటే మా ప్రభుత్వం వచ్చినాకనే భూసేకరణ చేసినాను, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఎకరం కూడా భూసేకరణ చేయలేదు. అది యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు సెంట్రల్ లో మంజూరు చేసిండ్రు నిమ్స్ ప్రాజెక్ట్ అని. కానీ నిమ్స్ ప్రాజెక్ట్ కు కేంద్రం నుంచి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 1 రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు బీజేపీ కేంద్రం నుంచి కూడా 1 రూపాయి ఇవ్వలేదు. నిమ్స్ ప్రాజెక్ట్ ఏదైనా ఎక్స్పెండిచర్ చేసింది ఉంటే అది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎక్స్పెండిచర్ చేసింది. భూసేకరణ అంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది. వీళ్ళు చేసింది అసలే ఏమీ లేదని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను. మాదిరిగా నిన్న చూస్తే ఇలా అసలు ఎవరు నమ్ముతలేరు. రేవంత్ రెడ్డి ఆయన అందరూ చెప్పులు దొంగలాగానే చూస్తున్నారు. ఆయన చెప్పిన కదా, మనం ఎక్కడ పోయినా మమ్మల్ని ఎవరు నమ్ముతలేరు, మా చెప్పులు ఎత్తుకపోతారని చెప్పేసి భయపడుతుడు అని మాట్లాడుతుడు. మరి ఆయన చెప్పులు దొంగనే కావచ్చు కాబట్టి, ఆయనకు అట్లా చెప్పులు దొంగనే కావచ్చు కాబట్టి ఆయనను ఎవరు అక్కడ పోతే అదే మాదిరిగా ఆయన చూస్తున్నారు. తర్వాత ఆయన నమ్మట్లేదు. అక్కడ వాళ్ళే కాదు, ఇక్కడ ప్రజలు కూడా నమ్మట్లేదు. మీటింగ్ నడుస్తుంటే మొత్తం ఆడవాళ్ళంతా బయటకు వచ్చేసారు. ఇకపోతే ఇక సంజయ్ రెడ్డి గారు ఏమని మాట్లాడినారు? భూపాల్ రెడ్డి అసలు వాళ్ళ సీఎంని చూస్తే వాళ్ళని చూస్తే భయపడుతుండే భూపాల్ రెడ్డి. నేను మాత్రం తీస్మార్కాన్ని నేను ఆ సీఎంతో కొట్లాడి ఇది తెస్తా అది తెస్తా అని చెప్పేసి మాట్లాడాను. ఏం జరిగింది ఆ మీటింగ్లో? నిన్న మీటింగ్ ఏం జరిగింది? కొట్లాడైతే ఏం తీసుకోలేదు.
నవోదయ తెస్తామన్నారు, ఇద్దరం ఎంపీ నేను కలిసి నవోదయ తెస్తామన్నారు. ఆ నవోదయ అటే పోయింది. ఇప్పటి వరకు నారాయణఖేడ్కి ఏది కొత్తగా రాలేదు. వాళ్ళు ఇచ్చిన మాటలు పబ్లిక్ లో మాట్లాడిన మాటలు, శంకర్పేట నారాయణఖేడ్ డబుల్ రోడ్ చేస్తా అన్నాడు, అది ఒకటిదే. శంకర్పేటలో డిగ్రీ కాలేజ్ తెస్తా అన్నాడు, అది ఒకటిదే. శంకరంపేటలో 30 పడకల దవాఖానా తెరిపిస్తా అన్నాడు, అది ఒకటిదే. నిజాంపేటలో ట్రామా సెంటర్ తెరిపిస్తా అన్నాడు, అది ఒకటిదే. కంటిలో 30 పడకల దవాఖానా చేస్తా అన్నాడు, అది ఒకటిదే. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒకటిదే. ఏది ఒక్కటి కూడా చేయలేదు. మరి నవోదయ విద్యాలయం కూడా తీసుకొస్తామని నరికిలు చివరికి అది పోయింది అందరికి. సరే నేను అందరుండ్రి, ముఖ్యమంత్రి ఉండే, మంత్రి ఉండే, అందరుండ్రి, నిన్న అందరికి అవకాశం ఇచ్చాను మాట్లాడడానికి. ఈయనను అసలు లెక్క కూడా చేస్తలేదు, నాకు అసలు విలువనే లేదు. సీఎం దగ్గర కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ నాకు అసలు టోటల్ గా విలువ లేదు. నలుగురిలో అవమానం కాకుండా చెప్పడం తప్పించి, రేవంత్ రెడ్డి గారు మాకు అర్జెంట్ పని అది ఉన్నది ఇది అంటే 5 నిమిషాలకు ఒక విమానం ఉంటుంది ఢిల్లీకి పోవాలంటే. నీతి ఆయోగ మీటింగ్ ఎప్పుడు ఉంటుంది? రాత్రి అయితే ఉండదు. సరే ఎప్పుడు ఉంటుంది? ఒక 5 నిమిషాలు వెనక ముందు అవుతుంది. కానీ ఈయన మాట్లాడితేనే సమయం అయిపోతుంది, నీతి ఆయోగ్ మీటింగ్ అయిపోతుందా? ఈయనకు అసలు అవకాశం కల్పలేదు, ఎవ్వరు లెక్క కూడా చేస్తలేడు. ఈయనకు కావాలనే వాళ్ళు మైక్ ఇవ్వలేదు. చంద్రశేఖర్ గారు మాట్లాడారు, ఆయన అయితే ఇప్పుడు ఎమ్మెల్యే లేడు, ఏం లేదు, ఆయన ప్రోటోకాల్ లేదు. చంద్రశేఖర్ గారు మాట్లాడిండ్రు, మాణిక్రావు గారు మాట్లాడిండ్రు, సురేష్ శెట్కర్ గారు మాట్లాడిండ్రు, ఇంకోటి మాట్లాడారు దామోదర్ గారు మాట్లాడిండ్రు. ఒక నారాయణఖేడ్ ఎమ్మెల్యేకి మాత్రమే అవకాశం ఇవ్వలేదంటే ఆయన విలువ అక్కడ ఎంత ఉందో మీరు అందరూ అర్థం చేసుకోవాలి ప్రజలని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఆ రకంగా ఆయనకు టోటల్ గా కూడా అలా విలువ లేకుండా ఉన్నదని చెప్పేసి ఉదాహరణ చెప్తున్నాం. నారాయణఖేడ్లో మా కేసీఆర్ గారు వచ్చారు. కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఇక్కడ బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ ప్రకటించిండు. మరి అదే మాదిరిగా గ్రామ పంచాయతీకి 20 లక్షలు ప్రకటించాడు. మరి ఇవన్నీ చేసి మన తర్వాత అందరు ఎమ్మెల్యేలకు, నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా నన్ను మాట్లాడిచ్చాడు, నాకు విలువనిచ్చాడు, ఇజ్జత్ ఇచ్చాడు. జైరాబాద్ ఎమ్మెల్యేకి విలువనిచ్చాడు, ఇజ్జత్ ఇచ్చాడు. అటు సంగారెడ్డి మన పడన్చేరు ఎమ్మెల్యేకి విలువనిచ్చాడు, ఆందోళన ఎమ్మెల్యేకి విలువనిచ్చాడు. సంగారెడ్డిలో ఎమ్మెల్యే లేకుండా కాబట్టి చింత ప్రభాకర్కి అవకాశం వెళ్ళదు. ఈడ జైరాబాద్ లో ఎమ్మెల్యే లేకపోయినా చంద్రశేఖర్ గారికి అవకాశం ఇచ్చారు, కానీ మన నారాయణఖేడ్ ఎమ్మెల్యే గారికి మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆయనను అసలు ఎవ్వరు కూడా లెక్క చేస్తలేదు, ఆయన చులకనగా చూస్తుండ్రు. ఇది మీరు అందరూ అర్థం చేసుకోవాలి, ప్రజలు కూడా అందరూ అర్థం చేసుకోవాలి. ఉట్టిగా గొప్పలు కొట్టుకుంటే డబ్బాలు కొట్టుకుంటే తిరుగుడు. అసలు ఆయనకు సిగ్గు శరం ఉంటే ఆయనకు కానీ ఆయన కార్యకర్తలకు కానీ ముఖం పెట్టుకొని తిరగని పరిస్థితి ఈ రోజు ఏర్పాటైంది. ఇంకా పోతులు కొట్టుకుంటా ఇదేది అది ఇదే అని వీడియోలు పెట్టుకుంటారు. ఈయన అడిగిందని చెప్పాను, ఎవరు రేవంత్ రెడ్డి గారు చెప్పాడు, సంజయ్ రెడ్డి గారు ఇవన్నీ అడిగినరు. నాకు 2 కళ్ళలాగా సంజయ్ రెడ్డి ఒక కన్ను, షెట్కార్ ఒక కన్ను అన్నాడు. చివరికి అన్ని చెప్పిన తర్వాత లాస్ట్ వినిపిస్తారా? వెళ్తానంటే వినిపిస్తారా?